చేశానంటే వాల్యూ ప్లేస్ ఏం చేశానంటే క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ అంతా కూడా ఏమైందంటే నీట్గా ఏమైందంటే అందంగా కనపడింది. ఓకే డన్. తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే బటన్స్ అనేవి కూడా రావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి బటన్ అనేది చేయాలంటే నాకు తెలుసు కాబట్టి బటన్ అనే ఒక క్లాస్, బటన్ అనే ట్యాగ్తో నేనేం చేశానంటే ఒక బటన్ అనే ఒక HTML ఎలిమెంట్ తీసుకున్నాను. ఏంటిది వ్యూ మోర్ అనే ఒక బటన్ అనే ట్యాగ్ని యూజ్ చేసేసి వ్యూ మోర్ అనే ఒక ఎలిమెంట్ని డెవలప్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. వ్యూ మోర్ అనే బటన్ వచ్చేసింది. ఆ తర్వాత నేనేం చేశానంటే మరొక బటన్ కూడా ఉండాలి కాబట్టి మరొక బటన్ ఏంటిది ఆర్డర్ నౌ అనే బటన్ ఉండాలి కాబట్టి బటన్కి ట్యాగ్ బటన్ అని ఇచ్చేసేసి యాంగులర్ ప్లేస్ పెట్టేసి కంటెంట్ ప్లేస్లో ఏం చేశానంటే ఆర్డర్ నౌ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆర్డర్ నౌ అనే మరొక బటన్ని క్రియేట్ చేశాను. 2 బటన్స్ వచ్చేసినాయి. ఈ 2 బటన్స్ని అందంగా మార్చాలనుకున్నాను. ఒక బటన్ మొత్తం కూడా ఎలా కావాలి అనుకున్నా అంటే బాగా నీట్గా ఎల్లో కలర్లోకి రావాలి. అలా రావాలి అంటే మనం న్యాచురల్గా అయితే CSS స్టైల్స్ అనేది వాడతాం. అలా చేయకుండా డైరెక్ట్గా చేయాలంటే మనం ఎన్నోసార్లు చేసాం కాబట్టి క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి అక్కడికి వెళ్ళి మన బటన్ స్టైలింగ్ చేయాలంటే ఏం చేస్తాం అంటే BTN అని పెట్టేసి BTN హైఫన్ ఎల్లో కలర్లోకి రావాలంటే ఏం చేస్తాము వార్నింగ్ అనే కనుక క్లాస్ నేమ్ కనుక ఇచ్చేసేసాం అనుకో అప్పుడు ఏమైతే చూడు మన బటన్ మొత్తం కూడా ఏమైందంటే ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో బటన్ నాకు ఏం కావాలంటే టెక్స్ట్ బట్టికి ఎల్లోలో ఉండాలి, రిమైనింగ్ అంతా వైట్ కలర్లో ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలంటే క్లాస్ అనే సెలెక్టర్ వాడేసేసి బూస్ట్రాప్లో మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఈజీక్వల్ పెట్టి డబుల్ కోట్స్ బూస్ట్రాప్లో ఇలా చేయాలంటే ఏం చేస్తామంటే BTN అంటే బటన్ అనేది క్రియేట్ చేశాను. BTN హైఫన్ అవుట్లైన్ హైఫన్ వార్నింగ్ అని ఇచ్చాను. అంటే ఏమైందంటే మన యొక్క అవుట్లైన్ టెక్స్ట్ మొత్తం కూడా ఏముంటుంది అంటే ఎల్లో కలర్లో ఉంటుంది, రిమైనింగ్ అంతా వైట్ కలర్లో ఉంటుంది. ఇలా వచ్చేసేసింది. ఓకేనా? ఇలా చేయడం అనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మన యొక్క టెక్స్ట్ని కనుక చూసామనుకో ఎలా ఉందో చూసాం. కంటెంట్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి సెంటర్లోకి వచ్చి ఉండాలి. ఇట్ స్మెల్ ఏంది అలానే బటన్స్ 2 కూడా సెంటర్లోకి రావాలి. అలా ఒక టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్లోకి రావాలంటే ఏం చేస్తాము ఈ టెక్స్ట్ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా సెంటర్లోకి రప్పించాలంటే అక్కడ ఉన్న కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్కి ఏం చేస్తాము ఒక యాట్రిబ్యూట్ అప్లై చేద్దాం. క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసి ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్లో బూస్ట్రాప్ని యూజ్ చేసి వీటన్నిటిని సెంటర్ చేయాలంటే ఏం చేస్తాము టెక్స్ట్ హైఫన్ సెంటర్ అన్నామనుకో అప్పుడు ఏమైతే మన టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్లోకి వచ్చేసింది కదా అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు మన టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్లోకి వచ్చేసింది. కానీ నాకున్న రిక్వైర్మెంట్ ఏందో చూడు, ఈ బ్యానర్ సెక్షన్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా పైన కాదు ఉండాల్సింది, మధ్యలోకి వచ్చి ఉండాలి. ఇలా మధ్యలోకి వచ్చి ఉండాలి అంటే మనకు తెలుసు అనమాట ఏం చేయాలి మన టెక్స్ట్ అంతా కూడా మధ్యలోకి రావాలంటే మనం ఏం చేయాలంటే ఫ్లెక్స్ బాక్స్ని యూజ్ చేయాలి. ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ HTML ఎలిమెంట్స్ని అయితే మనం రొటేట్ చేయాలి అనుకుంటున్నామో జరపాలి అనుకుంటున్నామో ఆ HTML ఎలిమెంట్స్ పైన ఉన్న కంటైనర్ని ఏం చేయాలంటే పైన ఉన్న కంటైనర్ని ఒక ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలి. ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలంటే ఏం చేయాలంటే క్లాస్ నేమ్స్లోనే వాడాలి. ఆ ఫ్లెక్స్ నేమ్స్ కంటైనర్లో వాడాలంటే ఒక క్లాస్ నేమ్ ఉంది కాబట్టి రెండో క్లాస్ నేమ్ వాడాలంటే స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫ్లెక్స్ బాక్స్ ద్వారా చేయాలంటే ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలి కాబట్టి D-ఫ్లెక్స్ అని పెట్టామనుకో ఆ కంటైనర్ ఫ్లెక్స్ కంటైనర్ అయితే దాని కింద ఉన్న HTML ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఫ్లెక్స్ ఐటమ్స్గా మారిపోతాయి. ఇప్పుడు మన ఫ్లెక్స్ ఐటమ్స్కి ఎప్పుడైతే మారుతాయో వాటన్నిటిని ఎలా జరపాలి అనేది మనం చెప్పాలన్నమాట మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి. అలా చెప్పాలి అంటే ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా కిందకి రావాలి కాబట్టి ఫ్లెక్స్ హైఫన్ కాలం అన్నామనుకో అప్పుడు ఏమవుతాయి అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా హారిజాంటల్గా కిందకి కదులుతాయి. ఎక్కడికి కదలాలి అనేది చెప్పాలి అంటే ఏం చేస్తామంటే జస్టిఫై హైఫన్ కాంటెంట్ హైఫన్ సెంటర్ అని చెప్పాను. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు మన యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే హారిజాంటల్గా సెంటర్లోకి రావడం అనేది జరిగిపోయింది. ఇలా ఏం చేస్తే అంటే మన దగ్గర ఉన్న అన్ని డివైస్లో కూడా ఇలా సెంటర్గా రప్పించడం అనేది బ్యానర్ సెక్షన్ అనేది కూడా లాస్ట్ సెషన్లో కంప్లీట్ చేశాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఈరోజు మన సెషన్ అనేది ఏందో చూద్దాం. ఓకే, లాస్ట్ సెషన్లో మనం ఏం చేసేసామంటే మనం ఓన్గా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని బిల్డ్ చేసాం. అలా రెస్పాన్సివ్ వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే నావ్బార్ అనే సెక్షన్ని బ్యానర్ అనే సెక్షన్ని బిల్డ్ చేయడం ఎలా అనేది లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొకటి మనం ఏం నేర్చుకున్నాం అంటే
సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ని వాడేటప్పుడు కంటైనర్ అనే ఒక ఆప్షన్ ఇచ్చామనుకో, మనకి ఏమైందంటే మన యొక్క కంటెంట్ ఏదైతే ఆ కంటెంట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కనుక ఏమైందంటే స్పేసింగ్ అనేది రావడం అనేది జరిగింది. అంటే మనం ఒక డివ్ అనే ట్యాగ్కి కంటైనర్ అనే క్లాస్ నేమ్ని కనుక వాడామనుకో, అప్పుడు ఏమైంది అంటే మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ యొక్క కంటెంట్కి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అనేది కంప్యూటర్లో స్పేసింగ్ రావడం అనేది మనకు జరుగుతుంది అనమాట. అలానే కంటైనర్ -ఫ్లూయిడ్ అనే ఒక ఆప్షన్ కనుక యూజ్ చేసాం క్లాస్ నేమ్ని, అప్పుడు ఏమైందంటే మన యొక్క వెబ్ పేజ్ ఎంతైతే ఉందో ఆ వెబ్ పేజ్ మొత్తం కూడా ఏమైందంటే మన దగ్గర ఉన్న డివైస్ కంప్లీట్లీ ఫిట్ అయిపోయి కనపడుద్ది అనమాట. ఆ రెండు ప్రాపర్టీస్ని కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఈ రోజు మన సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే డెవలపింగ్ మనమే ఒక ఓన్గా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని బిల్డ్ చేసుకున్నాం కదా. అలా చేసినప్పుడు మనం లాస్ట్ సెషన్ బార్కి సంబంధించిన సెక్షన్ని, అలా మనం ఏం చేసాం, బ్యానర్ అనే సెక్షన్ని కంప్లీట్ చేసాం. ఈ రోజు మన సెషన్లో ఏం చేద్దామంటే వై చూజర్స్ అని ఒక సెక్షన్ ఉంది కదా, వై చూజర్స్ అనే సెక్షన్ని కంప్లీట్ చేయడం అనేది ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. అలానే ఈ వై చూజర్స్ అనే కంటెంట్ని కంప్లీట్ చేసేటప్పుడు కొన్ని రకాల యూటిలిటీస్ గురించి నేర్చుకుందాం. దానిలో ఏం చేద్దామంటే ప్యాడింగ్ అనే ప్రాపర్టీని వాడేటప్పుడు మనం ఎలా స్టైల్ చేయాలో మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. అలా కాకుండా ఇంకా బూట్స్ట్రాప్ని యూజ్ చేసేసి ప్యాడింగ్ అనేది యూజ్ చేసేటప్పుడు ఇంకా మల్టిపుల్ వెరైటీ ఆఫ్ వాల్యూస్ మనం స్టైల్ ఇవ్వచ్చు అనమాట. అది ఎలా చేస్తాము అనేది ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. అలానే ఇంకొక కంటెంట్ గురించి నేర్చుకుందాం. ఏంటి, బూట్స్ట్రాప్లోనే మన కంటైనర్స్లో వాడే స్పాన్ ఎలిమెంట్స్ అంటారనమాట. అంటే లాస్ట్ సెషన్లో ఏం చేసాం, కంటైనర్ ఈ రోజు ఏం చేయాలంటే స్పాన్ అనే ఒక క్లాస్ నేమ్ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఒకసారి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. అంతకంటే ముందర మన యొక్క ఎజెండా ఏందో చూద్దాం. మనం ఏం అచీవ్ చేద్దాం అనుకున్నామంటే ఈ రోజు సెషన్లో వై చూజర్స్ అనే ఒక సెక్షన్, అంటే నావ్ బార్ మన యొక్క వెబ్ పేజీ ఉంది కదా, ఆ వెబ్ పేజీ కింద మనం ఏం చేద్దామని అనుకున్నానంటే ఈ వై చూజర్స్ అనే ఒక సెక్షన్ని ఏం చేద్దాం అనుకున్నా అంటే అరేంజ్ చేద్దాం అనుకున్నాం. అలా అరేంజ్ చేయాలి అంటే ఈ రోజు సెషన్లో మనం కంప్లీట్ చేసేద్దాం. అలా చేసే ముందర ఒక్కసారి దీని యొక్క డెవలపింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఏం చేస్తున్నాము, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేస్తున్నాం. ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న డివైజెస్ అన్నీ కూడా వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉంటాయి కదా, వాటిలో మన వెబ్సైట్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా కనపడేటట్టు సెట్ చేయాలి కదా. అలా సెట్ చేయాలి అంటే ఇదే వై చూజ్ అస్ అనే ఒక సెక్షన్ అనేది మన దగ్గర ఉన్న డివైస్ ఎక్స్ట్రా స్మాల్ డివైస్ కనుక అయిందనుకో, దానిలో ఎలా కనపడుతుందంటే వై చూజర్స్ అని, దాని కింద ఒక డిస్క్రిప్షన్ ఉంది, ఫుడ్ సర్వీస్ అని, దాని కింద మరొక కంటెంట్ అనేది ఉంటుంది. ఇలా వచ్చేటట్టు మనం సెట్ చేయాలి. అలానే మన దగ్గర ఉన్న మీడియం కానీ ఎబో డివైజెస్ కనుక ఉన్నాయి అనుకో, వాటిలో లేఅవుటింగ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న పీపీటీ కనుక చూసారనుకో, వై చూజర్స్ అని టెక్స్ట్ ఉండేసి ఆ తర్వాత మనకు కావాల్సిన కంటైనర్స్, డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు, అలా అనేది క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే మన రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైన్ అనేది ఏం చేద్దాము, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో ఉన్నట్లు ఫస్ట్ కంప్లీట్ చేసేసి తర్వాత మీడియం అంతకంటే ఎక్కువ బోర్డ్ డివైజెస్లో ఎలా అయితే ఉండాలో అలా ఏం చేద్దాం అంటే బిల్డ్ చేద్దాం. అలా బిల్డ్ చేయాలంటే మనం ఒక అప్రోచ్ అనేది వాడతాం. ఏం వాడతామంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేసేసి రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది మనం చేస్తాం. అలా రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనే మెథడ్ ద్వారా చేస్తాం అనమాట, బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ని వాడి. అంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఏదైనా ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేసేటప్పుడు మొబైల్ మన దగ్గర ఉన్న డివైస్లో అన్నిటికంటే చిన్న డివైస్ ఏది, విత్ ఉన్న డివైస్ మొబైల్. ఈ మొబైల్స్లో మనం ఎలా చేస్తామంటే మన యొక్క రెస్పాన్సివ్ వెబ్సైట్ని కంప్లీట్ చేసిన తర్వాత దానికంటే పెద్ద డివైస్ ట్యాబ్లో చేసేసి దానికంటే పెద్ద డివైజెస్లో కూడా మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయడం అనేది జరిగింది. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ కనుక వాడుతున్నామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ మొబైల్లో అనేది డెవలప్ చేసేసి తర్వాత రిమైనింగ్ డివైజెస్లో మనం ఏం చేయాలి అంటే డెవలపింగ్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తాము ఏంటి అనేది ఆఫ్టర్ 8:15 సెషన్లో మీ అందరికీ నేర్పుతాను. ఓకేనా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్? ఎవరికైనా డౌట్ లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్.